Hello friends, welcome to Keethu's vlog. Please subscribe to Keethu's vlog for more videos. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి. ఈరోజు మనము టైగర్ ప్రాన్స్ లేదా కింగ్ ప్రాన్స్ లేదా జైంట్ ప్రాన్స్ అనేసి అంటాము. సో ఇవి సముద్రంలో దొరికే ప్రాన్స్ అనమాట. నేను రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ నెల్లూరులో ఉంటే తెప్పించుకున్నాను. సో ఈ ప్రాన్స్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాము. ఎందుకంటే ఈ ప్రాన్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా హెల్తీ కూడా ఈ ప్రాన్స్. ఇవి మనము ఒక ప్లేట్లో పెట్టుకొని ఒక పావు కేజీ లేదా హాఫ్ కేజీ తిన్నా కూడా అస్సలు తిన్నట్టు అనిపించదు. అలాగే దీంట్లో చాలా అంటే చాలా ప్రోటీన్స్ ఉన్నాయి, అలాగే మినరల్స్ ఉన్నాయి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనకు తెలుసు ఫిష్లో చాలా ఉంటుంది అనేసి. అలాగే ఈ టైగర్ ప్రాన్స్లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఉంటుంది. అది మన బ్రెయిన్ ఫంక్షన్కి, అలాగే బ్రెయిన్ డెవలప్మెంట్కి, గ్రోత్కి, కిడ్స్కి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే చాలా అంటే చాలా లో క్యాలరీస్ ఉంటుంది, ఫ్యాట్ కంటెంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. చాలా గుడ్ మనం తినేదానికి చాలా గుడ్ అని చెప్పచ్చు. సో చూడండి, దీంట్లో ముందుగా నేను ఆల్రెడీ పసుపు, ఉప్పు, అలాగే కొద్దిగా కారం పొడి వేసి బాగా ఇది చేశాను. అంటే మొత్తం వేసేసి మ్యారినేట్ చేసేసాను అనమాట. సో మ్యారినేట్ చేసేసి మనం ఇలా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. సో చూడండి, చిన్న ప్రాన్స్ అయితే చిన్నిగా ఉంటుంది, అదే టైగర్ ప్రాన్స్ కాబట్టి చాలా పెద్దగా ఉంటుంది. సో ఉప్పు, పసుపు, కారం పొడి నేను ఆల్రెడీ ముందుగా వాష్ చేసి తీసుకొచ్చుకున్నాను. ఆల్రెడీ వాళ్ళు వాష్ చేసి ఇచ్చారు నాకు. అందులో బ్లాక్, వైట్ అన్నీ తీసేసి ఇచ్చారు. చాలా క్లీన్గా ఇచ్చారనమాట. సో చూడండి, ఇలా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మనము పక్కన పెట్టుకోవాలి. సో ఈ లోపల మనము మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇలా చేశారంటే ఇంకా హోటల్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. చాలా చాలా తినేస్తారు, ఇంట్లో చాలా అందరు ఇష్టపడతారనమాట, అంత టేస్టీగా కుదురుతుంది. సో నెక్స్ట్ దీంట్లో ఒక గార్లిక్, జింజర్, అలాగే పెప్పర్ ఇవన్నీ వేసుకొని మనము మిక్సీ పట్టుకోవాలి. సో ఇవన్నీ వేసి ఎక్కువ ఇది చేయకూడదు అనమాట, ఎక్కువ పేస్ట్ లాగా జస్ట్ కచ్చాపచ్చాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఆనియన్స్ ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్నాను. ఒక పెద్ద ఆనియన్ తీసుకొని అది చాప్ చేసి పెట్టుకోవాలి చిన్న చిన్న పీసెస్గా. ఇప్పుడు ప్యాన్ పెట్టాలి. ప్యాన్ పెట్టి అందులో మనము 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి అందులో కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా ఆవాలు కావాలంటే వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. వేసి ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ అనేది కొద్దిగా బయటికి రావాలి. సో ఈ లోపల మనము ఒక టమాటా తీసుకొని దాన్ని బాగా పేస్ట్ లాగా టమాటా ప్యూరీ చేసి పెట్టుకోవాలి. అలాగే మనం అప్పుడే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పెప్పర్, గార్లిక్, జింజర్, అది ఫుల్ కచ్చాపచ్చాగా చేసుకున్నాం. అది కూడా దీంట్లో ఒక 2 స్పూన్స్, అంటే మనం క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక 1 కేజీ అయిన ప్రాన్స్ తీసుకున్నాను, వాటికి తగ్గట్టుగా వేస్తున్నాను. చూడండి, అలాగే టమాటా ప్యూరీ వేయాలి. తర్వాత పసుపు, ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకొని దాని ప్రకారం మనము ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అలాగే దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, ఇవన్నీ వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో చూడండి, ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. సో ఆల్రెడీ ఇదంతా ప్రాసెస్ చేసేదానికి మనకు ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఆ లోపల మనం ప్రాన్స్ కూడా బాగా మ్యారినేట్ అయిపోతుంది. సో ప్రాన్స్ దీంట్లో వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా ప్రాన్స్ని మనం లో ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో పెట్టి అడ్జస్ట్ చేసుకుంటూ అలాగే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. లిడ్ పెట్టకూడదు. సో దానంతకు అదే వాటర్ అనేది మొత్తం వచ్చేస్తుంది. తర్వాత పచ్చిమిర్చి, కాస్త గరం మసాలా వేసుకోవాలి. సో వేసుకొని ఒకసారి ఇట్లే ఫ్రై చేసుకుంటే చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో ప్రాన్స్. సో మనం ఇలా 1 కేజీ అయిన ప్లేట్లో పెట్టుకొని అలా తినేస్తారు. కొద్దిగా గార్లిక్, మింట్ వేసి కలర్ఫుల్గా సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కీతూస్ వ్లాగ్. థ్యాంక్ యూ.